బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ కుకట్పల్లిలో పలువురు విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సుమారు 13 మందికి ఒకే రకమైన విరోచనాలు, వాంతులతో లో బీపీ కారణంగా స్థానిక రామ్దేవ్ ఆసుపత్రిలో చేరారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు డాక్టర్లు. బాధితులు కల్తీ కల్లు తాగడం వల్లే ఇలా జరిగి ఉంటుందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు అధికారులు. ఇటు బాధితులను పరామర్శించారు డిఎంహెచ్ఓ ఉమా. బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిపై ఆరా తీశారు. నిన్న మార్నింగ్ 9 o'clock నుంచి వామిటింగ్స్, మోషన్స్ 2 ప్రాబ్లమ్స్ అయినాయి. దానివల్ల బీపీ పడిపోవడం స్టార్ట్ అయింది. ఫస్ట్ అంకుర్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. అక్కడికి వెళ్తే బీపీ 20కి వెళ్ళిపోయింది, మరీ లో అయిపోయింది. ఆ తర్వాత అక్కడ నుంచి మా స్తోమత లేదని చెప్పేసి మేము రామ్దేవ్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మా కాలనీకి సంబంధించిన వాళ్ళు ఇంకా 2-3 సేమ్ తెలిసిన వాళ్ళు సేమ్ ప్రాబ్లం, సేమ్ ఫస్ట్ మోషన్స్, వామిటింగ్స్, ఆ తర్వాత బీపీలో లో బీపీ వల్ల జైన్ కావడం జరిగిందని తెలుసుకున్నాం. అది తెలుసుకొని మేము ప్రదేశ్ షాక్ అవుతున్నాం. మాకు ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత తెలిసింది మాకేదో కళ్ళు తాగడం వల్ల ఇట్లా జరిగిందని. మా అమ్మను అడిగితే మొన్న సాయంత్రం నిజంగానే కళ్ళు తాగిందంట, మా కాలనీలో కళ్ళు తాగిందని చెప్పేసి. వీళ్ళు ఎక్కడ కళ్ళు తాగారు? మా కాలనీ మేము ఉండేది హెచ్ఎంటీ హిల్స్. మీ కాలనీ పేరు? హెచ్ఎంటీ హిల్స్, సాయి చరణ్ కాలనీ. ఎంతమంది? అంటే మేమైతే ఉండేది సాయి చరణ్ కాలనీ, అక్కడే కళ్ళు తాగిందని చెప్పేసి మా అమ్మ చెప్పింది. రెగ్యులర్ గా అక్కడ తాగిన వాళ్ళు కూడా చాలా మంది జాయిన్ అయ్యారని చెప్పేసి ఇప్పుడు తెలిసింది. తెలియదు. ఈరోజు మాకు 5:30కి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఏంటంటే అక్యూట్ జీఈతో అంటే వాంతులు విరోచనాలతో రామ్దేవ్ రావు హాస్పిటల్లో 13 మంది అడ్మిట్ అయ్యారని ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. మాకు ఇన్ఫామ్ చేసింది జీహెచ్ఎంసీ సర్కిల్ మెడికల్ ఆఫీసర్ ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేసిన వెంటనే అట్ దట్ టైం నేను ఉప్పల్ ఏరియాలో ఇన్స్పెక్షన్లో ఉన్నాను. సో 13 మెంబర్స్ కండిషన్ కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. వాళ్ళు హైపోవోలిమిక్ షాక్ అంటాము. ఏంటంటే బాగా వాల్యూమ్స్ ఆఫ్ మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అవ్వటంలో వాళ్ళు ఇబ్బందిగా ఉన్నారని, అండ్ బీపీ తక్కువగా ఉంది అండ్ క్రియాటినిన్ లెవెల్స్ పెరిగి ఉన్నాయన్న చెప్పడంతో నేను ఇమీడియట్గా రావడం జరిగింది అక్కడి నుంచి ఇక్కడికి. అండ్ ఇప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే మేము హిస్టరీ తీసుకుందిను పేషెంట్ కండిషన్ని బట్టి టోటల్ 13 మెంబర్స్. ఒకళ్ళకేమో ఏ హిస్టరీ ఆఫ్ ఆల్కహాల్ ఇంటేక్ లేదు, ఒకళ్ళకేమో నార్మల్ ఆల్కహాల్ ఇంటేక్ ఉంది. మిగతా 9 మందికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కళ్ళు తాగారని ఉంది ఇన్ఫర్మేషన్. ఈవెన్ ఎక్సైజ్ ఏసీపీ డిఎస్పీ సార్ వాళ్ళు కూడా వచ్చున్నారు. అండ్ ఇన్ అండ్ అరౌండ్ కుక్కట్పల్లి ఏరియాలోనే 6 నుంచి 7 టాడీ షాప్స్లో వాళ్ళ ఇంటేక్ ఉందని తెలిసింది. యాజ్ ఆఫ్ నవ్ అయితే వాళ్ళు స్టేబుల్గానే ఉన్నారు, బట్ ఆన్ మెడికేషన్ ఉన్నారు. అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటున్నాము, అంటే ఆ కండిషన్లో ఉన్నారు. రేపు మార్నింగ్కి కానీ వాళ్ళకి ఏంటి డయాలసిస్ ఏమైనా అవసరం పడుద్దా ఆర్ఎల్స్ అవుట్కమ్ ఏంటి అనేది చెప్తారు. యాజ్ ఆఫ్ నవ్ కండిషన్ అయితే ఇది. అండ్ వేరే హాస్పిటల్స్లో కూడా ఉన్నారన్నారు కానీ మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రాలేదు. మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత కానీ ఏంటి అనేది చూస్తాం. అండ్ మా ఇంటర్ డిపార్ట్మెంటల్ ఈవెన్ ఎక్సైజ్ వాళ్ళు లైన్లోనే ఉన్నారు, జీహెచ్ఎంసీ వాళ్ళు దాంట్లోనే ఉన్నారు. ఇన్ఫర్మేషన్ కూడా దాన్ని బట్టి ఇంకా పేషెంట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే కండిషన్ ఇదండి. ఒక్కరైతే వెంటిలేటర్ మీద ఉన్నారు, బట్ అవుట్కమ్ ఏంటి అనేది రేపటికి కానీ ఏం చెప్పలేమంటారు డాక్టర్స్. ఇక్కడ నేను డిఎంహెచ్ఓ మేడ్చలండి, డాక్టర్ ఉమా గౌరి. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. హైదరాబాద్ కుక్కట్పల్లి ఒకే ఏరియాకు చెందిన 12 కుటుంబాలకు సంబంధించిన 12 మంది ఈరోజు సాయంత్రం అస్వస్థతకు గురి కావడంతో కుక్కట్పల్లిలోని రామ్దేవ్ హాస్పిటల్లో చేరారు. వీరికి సంబంధించి వీరి కుటుంబ సభ్యులు చెప్తున్నది ఏంటంటే వీరందరూ కూడా పనికి వెళ్ళారు. ఉదయం పూట పనికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత సాయంత్రం నుంచి వీళ్ళకు కొందరికి వాంతులు జరగడం, కొందరికి విరేచనాలు జరగడం, కొందరికి కడుపు కాళ్ళ నొప్పులు ఉండడంతో వారందరినీ కూడా ఇక్కడున్న హాస్పిటల్కి తీసుకొచ్చామన్న విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులైతే చెప్పారు. వారందరినీ కూడా ఇక్కడ హాస్పిటల్లోని ఐసీయూలో ఉంచి వైద్యులైతే ప్రత్యేకంగా వాళ్ళకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వీరందరికీ కామన్ పాయింట్ ఏంటంటే వీరందరూ వివిధ రకాలుగా పండ్లకు ఒకరికొకరు సంబంధం లేకుంటున్నప్పటికీ కానీ అందరికీ ఒకే రకమైన వాంతులు, విరేచనాలు, కాళ్ళ నొప్పులు ఉన్నాయని మాత్రం ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం మనతోటి బాధితులకు సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. వారిని అడిగి
అసలు ఎప్పుడు జరిగింది, దానికి గల కారణం ఏందన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు ఎవరు ఉన్నారు పేషెంట్ లోపల, దానికి గల కారణాలు ఏందా? మా పెద్దమ్మ కొడుకున్నాడు, అన్నయ్య అవుతారు. వాస్తవానికి రోజులాగా కూలికి వెళ్ళాడు, పనికి వెళ్ళిండు. ఆయన వెళ్ళేటప్పుడు టిఫిన్ చేసావా లేదని నేను 9:30, 10 o'clock అడిగాను. చేశాను అన్నారు. మా వదిన గారు లేరు ఇక్కడ. మా పాపతో మాట్లాడేసి డ్యూటీకి వచ్చారు. డ్యూటీకి వచ్చిన తర్వాత నైట్ 8, 8:30కు మా అన్నయ్య కూతురు ఫోన్ చేసింది. బాబాయ్ నాకు కంగారు పడుతున్నా, కాలు చేతులు చల్లగైపోయినాయి నాన్నవి, ఒకసారి రండి బాబాయ్ అని నాకు ఫోన్ చేసింది. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆయనకు విపరీతంగా చల్లబడిపోయినాయి, చెయ్యిలు కాళ్ళు చల్లబడిపోయినాయి మొత్తానికి. అక్కడే ఆ పక్కనే ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు నేను మా అమ్మాయి పోయేసి తీసుకొచ్చుకొని ఇంజక్షన్లు ఇప్పించాము. అప్పటికి తగ్గలేదు. తగ్గుకుంటే పొద్దున వరకు తగ్గుద్దేమని మేము వేరే దగ్గర ఉంటాం. అంటే మాది ఉండేది ఇంద్రాయిల్సే, పక్కన ఉంటాం, శివాలయం దగ్గర ఉంటాము. అది జరిగిందనేది మేమైతే కళ్ళతో చూడలేదు. మన ఒకరి గురించి మనం ఏం చెప్పలేము కదా. ఎందుకు జరిగిందనే అనుమానం. మా అన్నయ్య కూడా కొంచెం బలహీనత ఉన్నాడు. దీనివల్ల మనం చెప్పలేము. మనం కల్తీ ఆహారం అంటారు, కల్తీ కళ్ళు అంటారు, మనం చెప్పలేము. కరెక్ట్గా మనం చూడలేదు కళ్ళతోటి, మనం చెప్పలేదు. తాగుతాడు కానీ నేనైతే కళ్ళతో చూడలేదు. ఒక్కొక్క ఫ్యామిలీస్ మనం చూడలేము కదా, చేయలేము. ఇంతకుముందు ఇట్లాంటి లక్షణాలతోటి ఎప్పుడన్నా మీ అన్నయ్య ఉన్నాడు? ఒకసారి పడ్డాడు, 2-3 సార్లు పడ్డాడు. ఆయన కొంచెం వీక్నెస్ ఉంటాడు, పని బలంగా, కానీ కొంచెం కడుపుకు ఆహారం కొంచెం తీసుకోడు. ఆల్కహాల్ వల్ల జరిగిందని అనుకుంటున్నాం మేము. ఇప్పుడు పరిస్థితి ఎట్లుంది మీ అన్న? కొంచెం నార్మల్గా ఉంది పరిస్థితి. పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నాం మేము కూడా. నైటు మాకు ఇబ్బందిగా అనిపించింది, భయం వేసింది మాకు, కాలు చేతులు బాగా చల్లబడిపోయినవి. ఈ పొద్దున మేము అడ్మిట్ చేసిన తర్వాత కొంచెం మాకు ధైర్యం వచ్చింది ప్రస్తుతానికి. మీ అన్నయ్య ఒకరు ఉన్నారా, మీ ఫ్యామిలీకి సంబంధించిన ఇంకా వేరే వాళ్ళు కానీ, అంటే కలిసి పని కాదు కదా అక్కడ అడ్మిట్ అయినా? మా తరఫు నుంచి మేమే వచ్చినాం ఇక్కడికి. వేరే వాళ్ళ గురించి అయితే మేము రాలేదు. మా అన్నయ్య గురించి మేము వచ్చాము. దేవుడి దయల మా ఇంటికి తీసుకెళ్దామని వచ్చినాం. అది వాళ్ళ బాధితుల వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఏంటంటే, అది కల్తీ కళ్ళుతోటే అయిందా లేకుంటే ఇంకా వేరే కల్తీ ఆహారంతో అయిందా అన్నది తెలిసి రాలేదు. కాబట్టి మా అన్నయ్యకి ఇట్లాంటిది కూడా ఇంకొకసారి జరిగింది. ఆ వైద్యులు అయితే మంచి వైద్యం అందిస్తున్నారు, ఇప్పటికైతే ఎటువంటి ప్రాణహాని లేదన్నట్టు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు పవన్తో ముగుల పాపన్న, బిగ్ టీవీ, కూకట్పల్లి.